దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ చేస్తాను మొన్ననే ప్రకటించాడు రేవంత్ రెడ్డి. 300 కార్పొరేటర్ సీట్లు వస్తాయని కొత్తగా కొన్నిటిని యాడ్ చేసుకోవడం. దీంతో అదేదో అద్భుతంగా జరగబోతుంది. ఎందుకంటే మొన్న ముంబై కూడా 227 కార్పొరేటర్లే కదా, దాంతో పోల్చుకుంటే ఇక్కడ ఏదో అద్భుతంగా జరుగుతుందంటే ఉన్నదాన్ని కొంప కొల్లేరు చేస్తున్నారు అనమాట. 3 కార్పొరేషన్ల కింద డివైడ్ చేస్తాడు జిహెచ్ఎంసీని. ఇంకేమి పెద్ద నగరం అయిపోతుంది. అప్పుడు నగరం పెద్దదే, 3 కార్పొరేషన్లకి డివైడ్ చేసేయడం అంటే ఇంకా చేత కావట్లేదు, అక్కడ పరిపాలన చేత కావట్లేదా, లేకపోతే మనకి రాజకీయంగా నష్టమనినా. వరుసగా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఓడిపోతానే ఉంది జిహెచ్ఎంసీలో. అంతకుముందు కూడా ఏం అద్భుతమేం కాదు. హైదరాబాద్ కార్పొరేషన్లో అంతకుముందు తెలుగుదేశం ఒకప్పుడు గెలిచేది, కాంగ్రెస్ పార్టీ అది పరిమితంగానే గెలిచింది. ఎట్లాగో మనం గెలవట్లేదు కాబట్టి గెలిచే ప్రదేశాల్లో ఒక కార్పొరేషన్ వస్తుంది మనకి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నట్ట, మనకి చేత కావట్లేదు కాబట్టి అన్నది. బీఆర్ఎస్ గెలిచింది 14లో, అదే 14 తర్వాత జరిగినటువంటి 16లో అనుకుంటా ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాతన బీఆర్ఎస్ ఎంఐఎం గెలిచినాయి. బీజేపీ చాలా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి పరిమితం అయినటువంటిది 2 సందర్భాల్లో కూడా. కాబట్టి ఇప్పుడు ఈ పని చేస్తున్నట్టు కనబడుతోంది తప్పించి ప్రజలకు ప్రయోజనం అయితే ఏం కాదు. నువ్వు దేశంలోనే అతిపెద్దదైనటువంటి కార్పొరేషన్ చేస్తాన్ని ఉన్న కార్పొరేషన్ 3 ముక్కలు చేయడం వల్ల ఏంటి గ్రేటు? ఏదో 6 నెలల్లో ఎన్నికలు పెడతారు, రేపటితో పదవీకాలం పూర్తి అయిపోతున్నటువంటి దశలో అప్పుడు 3 మేయర్లు, 3 రోజులు 6 డజన్ మంది డిప్యూటీ మేయర్లు ఇట్లా ఏదో నడుపుతారనుకుంటా. అదే సందర్భంలో 6 నెలల తర్వాత ఎన్నికలు పెడతారు. అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు. అన్నిటికంటే మెయిన్ అయితే మాత్రం భయపడుతున్నట్టు కనబడుతుంది తప్పించి ఒక పెద్ద నగరం కింద, ఒక పెద్ద కార్పొరేషన్ కింద ఒక అద్భుతమైన రికార్డు సాధించే అవకాశాన్ని చేజేతులారా కోల్పోతున్నట్టున్నారు.